ఇప్పుడు చాలామంది అంటున్నారు ఓటీటీలో మూవీస్ అనేటివి రీసెంట్‌గా ఆమీర్ ఖాన్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మూవీస్ అనేటివి థియేటర్‌లో రిలీజ్ అయిన 8 వీక్స్ తర్వాత ఓటీటీలో వచ్చేవి. కానీ ఇప్పుడు త్వరగానే వచ్చేస్తున్నాయి. సో, దానివల్ల థియేటర్ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి. అదేం లేదు. ఇప్పుడేమైందంటే మనకి ముందు రోజుల్లో మనకి సిల్వర్ జూబ్లీలు 1 ఇయర్, 2 ఇయర్స్ సినిమాలు ఆడేటప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సినిమా తీసుకున్నాం. ఆ 2 స్టేట్స్ కలిపి ఉండేవి అప్పట్లో. మనం ఎన్ని చేసేవాళ్ళం మొదట్లో 20 థియేటర్లు చేసేవాళ్ళం. చేసి ఏ క్లాసు, బి క్లాస్ మళ్ళీ 20 ప్రింట్లు వెళ్ళినాక సి క్లాస్ వెళ్ళి ఇవన్నీ అవుతానికి 1.5 ఇయర్ పట్టింది. ఓకే. ఇప్పుడు మెల్లిమెల్లిగా పెరుగుతూ 300 థియేటర్లు మేము సినిమాలు తీసే రోజులకి 300, 400 థియేటర్లకు వెళ్ళిపోయే పరిస్థితి. అంటే ఏ క్లాస్, బి క్లాస్ కూడా ఆడే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏ క్లాస్లోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాము, మేము అమీర్పేటలో ఉండేవాళ్ళం. అమీర్పేట నుంచి మేము కోటి వెళ్ళి చూసేవాళ్ళం ఫస్ట్ బిగినింగ్ డేస్లో సినిమా. మొదట్లో కోటి కానీ ఏబెట్స్ కానీ వెళ్తే తప్ప సినిమా థియేటర్స్ లేవు ఎక్కడ. దెన్ చిక్కడపల్లిలో థియేటర్స్, నారాయణగూడ ఇవన్నీ వచ్చినాయి, సుదర్శనం ఇవన్నీ వచ్చినాయి, చిక్కడపల్లి సెంటర్. సో అది కూడా 2 సెంటర్లు అయినాయి. ఆ తర్వాత మీకు లకిడికాపూల్ సెంటర్ అయింది, మళ్ళీ అమీర్పేటలో థియేటర్లు వచ్చినాయి, ఎర్రగడ్డలో థియేటర్స్ వచ్చినాయి. సో పెరుగుతూ పోయింది. ఏ ఊరికి అప్పుడు అంటే మనుషులు కూడా పెరిగిపోయారు. ఇప్పుడు ఎర్రగడ్డ అంటే సనత్ నగర్ కాలనీ వచ్చేసింది, అమీర్పేటలో అమీర్పేట అంతా పెరిగింది, పంచగుట్ట కాలనీ వచ్చింది, ఎర్రమంజిల్ కాలనీ వచ్చింది. సో ఇక్కడ పాపులేషన్ పెరిగింది. లకిడికాపులు పెద్ద పెద్ద సెంటర్ అయింది, చిన్న సెంటర్ ఉండేది, ద్వారకా హోటల్ తప్ప ఉండేది కాదు, అక్కడ నడవలేనంత సెంటర్ అయిపోయింది. సో అక్కడ 4 థియేటర్లు వచ్చినాయి, 5 థియేటర్లు. సో అట్లా డెవలప్ అయిపోయేటప్పటికి హైదరాబాద్లోనే మీకు 30, 40 థియేటర్లు, 50 థియేటర్లు స్టేజ్ వచ్చేసింది మేము తీసే రోజులకి. ఇప్పుడు హైదరాబాద్లోనే 1 థియేటర్ రిలీజ్ అవుతుంది ఈ మల్టీప్లెక్స్లు వచ్చినాక. 100-200 హైదరాబాద్లో చేస్తున్నారు. సో ఇవాళ ఏమవుతుంది, మీకు ఈ డెన్సిటీ ఆఫ్ ద పబ్లిక్ అంటే ఫుట్ ప్రింట్స్ నీకు ఒకే రోజు అయిపోతున్నాయి. మనకు 1 ఇయర్లో అయ్యే ఫుట్ ప్రింట్స్ 1 డేలో అవుతున్నాయి మనకి. ఇంకా నెంబర్ పెరిగిపోయింది, డబ్బులు పెరిగిపోయినాయి, రేట్ ఆ రోజుల్లో చారన్నా 1 రూపీ మ్యాక్సిమం టికెట్, ఇవాళ 300 రూపాయలు, 200 రూపాయలు టికెట్. సో 1 డేలో నేను మా మొగుడు కావాలి సిల్వర్ జూబ్లీ ఆడితే గుంటూరులో 1,10,000 రూపాయలు షేర్ వచ్చింది నాకు 25 వారాలకి. ఇవాళ అదే గుంటూరులో అదే థియేటర్లో ఒక్క షోకి వస్తుంది 1,00,000 రూపాయల పైన షేర్, టికెట్ రేట్కి చెప్తున్నాను. సో ఇది పరిస్థితి. అది ఏసీ థియేటర్, అప్పుడు కూడా ఏసీ థియేటరే, ఇవాళ ఏసీ థియేటర్లో 1,00,000 రూపాయల పైన వస్తుంది. సో నీకేమైపోయింది, డబ్బులు కనపడుతున్నాయి, ప్లస్ ఎక్కువ మంది చూసేస్తున్నారు ఒకే రోజు, అయిపోయింది కదా. సో ఏమి తగ్గుతాయి అనేది లేదు. తగ్గుతాయి అనుకుంటే ఏంటంటే మనం దురాశకు పోతున్నాం. ఇవాళ నా సినిమా 1000 కోట్లు చేయాలి, ఏదో బాహుబలి అప్పట్లో 1000 కోట్లు చేసింది కాబట్టి ప్రతివాడు నాకు 1000 కోట్లు చేయాలి అనుకుంటే 1000 కోట్లు చెయ్యవు. ఏదో చేసింది, ఏదో చేసింది అనుకుంటే ఊరుకోకుండా సలార్ చేసింది, ఆ తర్వాత ఇంకోటి ఏదో చేసింది, మొన్న కల్కి చేసింది, బాహుబలి 2 చేసింది, ఇట్లా పుష్ప చేసింది, ఇట్లా లెక్కలు చెప్పుకుంటూ వచ్చారు. అవి వచ్చినాయి కాబట్టి పెరుగుతాయి, కొన్ని పెరుగుతున్నాయి. ఎన్నిటికీ ఎందుకు వచ్చింది, హిందీ మార్కెట్, హిందీ డబ్బింగ్లో మనకి అంత డబ్బులు వచ్చాయి కాదు. ఈ చెప్పిన సినిమాలన్నిటికీ హిందీ డబ్బింగ్లో చాలా డబ్బులు వచ్చినాయి. సో హిందీ, మనకు తెలుగు సినిమాలు మీకు ఎక్కడ 200-300 దగ్గర ఆగిపోయినాయి అన్నీ కూడా. హిందీ డబ్బింగ్లో 600-700 కోట్లు కూడా చేసేసినాయి. సో దాంతో ఏమైపోయింది, 1000 కోట్లు అనేది చాలా ఈజీ నెంబర్గా కనపడతా వచ్చింది మనకి. సో ఎంతకాలం ఉంటుంది, అంతకుముందు హిందీ వాళ్ళే మన దగ్గరికి వచ్చి ఆడేవి, ఇప్పుడు మనం వెళ్ళి ఆడ దగ్గర ఆడుతున్నాం. అండ్ ఆల్సో అక్కడ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు కూడా కొంతవరకు హాల్ట్ అంటే చూస్తున్నారు, సౌత్ ఇండస్ట్రీని చూస్తున్నారు, తెలుగు సౌత్ ఇండస్ట్రీని చూస్తున్నారు అనేది బోగస్ మాట. ఇది సౌత్ ఇండస్ట్రీని ఎప్పుడూ చూస్తారు వాళ్ళు. ఇప్పుడు మీకు తెలుసో తెలీదు, మీరు పుట్టిండ్రు, మీ తల్లులు తండ్రులు పుట్టిన రోజుల్లోనే మనమే తీసేవాళ్ళం. ఏవిఎం, జెమినీ, ఇంకొక వేరే కంపెనీ, 2-3 కంపెనీలు ఉండి వీళ్ళే తీసేవారు సినిమాలు, తెలుగు హిందీ సినిమాలు. దిలీప్ కుమార్ గారు పక్షిరాజా వాళ్ళు, దిలీప్ కుమార్ గారు పక్షిరాజాలో చేశారు 3 సినిమాలు, ఆజాద్ బజాద్ చేశారు. పైగామ్ అవన్నీ దీంట్లో చేశారు, పైగామ్ ఇన్సానియత్ జెమినీలో చేశారు ఆయన. దిలీప్ కుమార్ దేవానంద్ అక్కడ చేశాడు చాలా సినిమాలు ఆ రోజుల్లోనే. సో జితేంద్ర వచ్చినాక అన్ని సినిమాలు సౌతే చేసేవాడు. దాసరి నారాయణరావు గారు, బాపయ్య గారు, రాఘవేంద్రరావు గారు, బాపు గారు, బి గోపాల్ గారు, పి సాంబశివరావు గారు,
వీళ్ళందరూ తెలుగులో ఎన్ని చేశారు, హిందీలో కూడా అన్ని సినిమాలు చేశారు వీళ్ళు. సో మొత్తం హిందీ సినిమా వాజ్ డామినేటెడ్ బై అస్. ఎల్వి ప్రసాద్ గారు వెళ్ళినాక ఎల్వి ప్రసాద్ గారు మొత్తం డామినేటింగ్, ప్రసాద్ ప్రొడక్షన్స్ హిందీ సినిమా ఇండస్ట్రీని ఏలింది చాలా కాలం. ఆ తర్వాత పద్మాలయ వెళ్ళి కొంతకాలం, పద్మాలయ ఏలింది కొంతకాలం. రామ్ గోపాల్ వర్మ వెళ్ళినాక రామ్ గోపాల్ వర్మ వెళ్ళాడు, ఆర్జీవి ఫ్యాక్టరీ అని చెప్పి. సో ఈ మనం లేదు, మనం చూడకుండానో మనం లేకుండా అసలు హిందీ సినిమానే లేదు. హిందీ సినిమా మొత్తం మన మీద ఆధారపడి ఉంది. ఓకే, బట్ నార్మల్గా ఈ మూవీ రిలేటెడ్ ఈవెంట్స్లో కానీ, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కానీ, డైరెక్టర్స్ కానీ అంటే హీరోస్ కానీ కూడా ఈ మాటలు ఎక్కువగా చెప్తూ ఉంటారు. బాలీవుడ్ ఇండస్ట్రీ మన వైపు చూస్తుంది, మన డైరెక్టర్స్, మన రైటర్స్, చరిత్ర తెలియకపోవటం అంతే. చెప్పాను కదా, మీ తల్లిదండ్రులకి తెలిసి ఉంటుంది, వీళ్ళకి తెలియదు కదా. మరి ఈ హీరోలంతా మీ వయసు ఒకట్లే కదా, అందుకని వాళ్ళకేం తెలియక చెప్తూ ఉంటారు. ఇప్పుడు కరెంట్ సర్కమ్స్టాన్సెస్ని బట్టి మాట్లాడుతున్నారంటారు వాళ్ళు కూడా. ఓకే, అండ్ ఆల్సో సార్ అండ్ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్లస్ ఈ జనరేషన్ వచ్చిన తర్వాత నిన్నేం జరిగిందో ఇవాళ వాళ్ళకి తెలియదు, మనం మర్చిపోతున్నాం. సో వీఆర్ సో మచ్ ప్రీఆక్యుపైడ్, మనం చేసిన పని మనకి ఇవాళ గుర్తుండదు. సో ఇవాళ మనం చేసినది ఫ్రెష్గా చేసినట్టు ఉంటుంది. అందుకని మనం తెలిసినా కూడా కొన్ని తెలియనట్టు చెప్తూ ఉంటాం. మీడియాలో అటెన్షన్ అడ్రస్ చేయటం కోసం మనం కొన్ని చెప్తూ ఉంటాం. అండ్ అలాగే హిట్ 3 మూవీ రిలీజ్ అయింది మొన్నే. సో మొత్తం సక్సెస్ సెలబ్రేషన్స్లో దిల్ రాజు గారు అంటున్నారు, థియేటర్స్కి ఎక్కువ మంది రారేమో అని అనుకున్నాను, బట్ నాని అది రాంగ్ ప్రూవ్ చేశాడు. నాని సినిమా కోసం ఫస్ట్ డే ఇంతమంది వచ్చారు, థియేటర్స్ అన్నీ ఫుల్ అయ్యాయి అని చెప్పి. సో థియేటర్ బిజినెస్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ లేదా అంటే ఓటీటీ వల్ల డెఫినెట్లీ ఉందనుకోవచ్చు కదా సార్? లేదమ్మా, థియేటర్ ఎఫెక్ట్ ఎప్పుడు లేదు. థియేటర్కి ఇప్పటికి సినిమాలకి జనం వస్తున్నారు. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సినిమా ఇండస్ట్రీలోనే తప్పు ఉంది. ఇండస్ట్రీ రెమ్యునరేషన్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. పెరిగిపోవటం తప్ప ఉప్ప అనే డిస్కషన్లోకి మనం వెళ్ళటం లేదు. నేను వర్త్ అంటే నేను రూపాయి తీసుకున్నాను, 100 రూపాయలు తీసుకోవచ్చు, అది వేరే సంగతి. తప్ప ఉప్ప అనేది మనం ఫర్గెట్ ఇట్. బట్ ఇంతకుముందు మనకి హీరోలు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వాళ్ళు ఉన్న టైంలో కాంతారావు గారు, జగ్గయ్య గారు, హరినాథ్, ఇటువంటి వాళ్ళు ఎవరు ఉండేవారు. తర్వాత శోభన్ బాబు గారు, కృష్ణ గారు, రామకృష్ణ వీళ్ళు వచ్చారు, వాళ్ళు చంద్రమోహన్ వీళ్ళు వచ్చారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇట్లా వచ్చారు. సో వీళ్ళందరూ కూడా రామారావు గారు వచ్చిన సినిమాల్లో చేశారు, నాగేశ్వరరావు గారు 4-5 సినిమాలు చేశారు సంవత్సరానికి, కాంతారావు గారు 7-8 సినిమాలు 10 సినిమాలు కూడా చేసేవారు, రామారావు గారు 7-8 సినిమాలు చేశారు. అంటే అప్పుడు 40 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 40లో 30 సినిమాలు ఈ 4గురిలో 5గురిలో పెంచుకొని ఉండేవారు. బయట చిన్న సినిమాలు వేరే ఉండి ఏవో 4-5 వచ్చాయి. అట్లాగే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ వచ్చినాక వీళ్ళ సినిమాలే వచ్చాయి. అప్పటికి ఒక 100 సినిమాలు రిలీజ్, 80 సినిమాలు రిలీజ్ అయ్యే టైప్ వచ్చింది. 80 సినిమాలు వచ్చేటప్పటికి రామారావు గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, శోభన్ బాబు గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు, వీళ్ళు 4 ఉన్నారు. సో ఈ 10 మంది మీద 80 సినిమాలు అంటే 50-60 సినిమాలు వీళ్ళయ్యే ఉండి. సో మీకేంటి ఫ్యాన్ఫేర్ అందరూ చూస్తానికి ఉండేది, మనం వాళ్ళని చూస్తానికి. ఇవాళ వచ్చిన పరిస్థితి ఏంటంటే పెద్ద హీరోలు అనేవాళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ దాకా సినిమాలు చేయట్లా. ఒక నాని ఒక్కడే కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్నాడు. అందుకే నాని సినిమాకి ఓపెనింగ్ ఉంటుంది. నాని ఈజ్ ఆల్వేస్ సీన్ ఆన్ ద స్క్రీన్. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన వస్తున్నాడు, సినిమాకి 3 నెలలు అయ్యేసరికి 6 నెలలు అయ్యేసరికి ఒక సినిమా కనపడుతుంది ఆయనకి. అండ్ ఫార్చునేట్గా అతని సినిమాలు ఈ మధ్య లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అన్నీ హిట్ అవుతున్నాయి. సో అందులో హిట్ సిరీస్ కంటిన్యూస్గా 2 ఇరగబాదేసినాయి. నాని సొంత ప్రొడ్యూసర్, ఆయన యాక్ట్ చేస్తున్నాడు 3వసారి అనేటప్పటికీ ఆటోమేటిక్గా ఓపెనింగ్ ఎక్కువ ఉంటుంది. ఇది ఉంది. సో సినిమాకి రావట్లేదు అనేది ఏంటంటే ఏ సినిమా చూస్తాం, ఎందుకు చూడాలి సినిమా? నేను 300-1000 రూపాయలు అవుతుంది నేను సినిమాకి వెళ్ళాలంటే. 1000 రూపాయలు పెట్టాలంటే నాకు సినిమా వర్తీగా ఉంది అనిపిస్తే, అట్లే ట్రైలర్ చూస్తేనో లేకపోతే టీజర్ చూస్తేనో నాకు అనిపించాలి, లేకపోతే ప్రమోషన్స్లో వాళ్ళు చెప్పే మాటలు వింటాను అనిపిస్తే నేను 1000 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్తాను, రిస్క్ చేస్తాను, లేకపోతే వెళ్ళరు. అందుకని థియేటర్కి వెళ్ళట్లా. ఇదే నువ్వు ఇంతమంది హీరోల సినిమాలు కంటిన్యూస్గా రిలీజ్ చేయండి, ఎందుకు రారో చూద్దాం. అట్లీస్ట్ 50-60%, ఇప్పుడు 5%, 10% ఉంటుంది. ఇప్పుడు ఫ్లాప్ సినిమా అయినా కానీ ఈ సినిమాలు, ఫ్లాప్ సినిమా కూడా 60 కోట్లు 70 కోట్లు చేసినాయి అంటున్నారుగా. వాళ్ళు ఏదో 200 కోట్లు పెట్టాం పోయింది అంటున్నారు. అది మర్చిపోండి. 60 కోట్లు 70 కోట్లు వచ్చినాయి అంటే డబ్బులు వచ్చినట్టే కదా, జనం వచ్చినట్టేగా.
సో జనం వస్తున్నారు, జనంలో తప్పేం లేదు, మీలో తప్పు ఉంది, మీరు సినిమాలు చేయట్లా, కొత్త వాళ్ళ మీద రిస్క్ చేయట్లేదు. ఇప్పుడు కోర్టు చూసారా, మన 35 చూసారా, అంతకుముందు సామాజిక వర్గంలో చూసారా, ముందు ఇంకోటి సినిమా ఏదో చూసారా, ఏదో మంగళవారం అంటే చూసారా, అదేదో ఇంకోటి పర్ణశాల అదేదో అది చూసారా, 1, 2. సత్యం రాజేష్ సినిమా కూడా హిట్టే కదా అది. మరి అన్నీ చూస్తానున్నారు కదా, ఇంకేం చూడట్లేదు. ఫ్రీక్వెన్సీ తగ్గిందంటారా? ఫ్రీక్వెన్సీ అంటే వచ్చే ఫ్రీక్వెన్సీ తగ్గింది కదా. ఓకే ఓకే. ఇప్పుడు హీరోల సినిమాలు రావాలి, రావట్లేదు. కల్కి వచ్చింది చూశారు కదా. ఇంకోటి ఏదో వచ్చింది, సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది చూశారు. బాలకృష్ణ గారి 2 సినిమాలు వచ్చినాయి చూశారు. ఇంకేం చూడట్లేదు మీకు. చూడట్లేదు అంటే ఏం చూడట్లా. ఇప్పుడు మీరు ఇప్పుడు తీసిన సినిమాలు ఆడటం లేదు అనేవాళ్ళు అందరినీ నేను ఒకటి అడుగుతాను. సంవత్సరానికి 250 సినిమాలు రిలీజ్ అవుతాయి, ఫ్రీగా చూపిస్తా, 250 సినిమాలు చూస్తారా? సినిమాలు చూడటం లేదు అనేవాళ్ళు ఫ్రీగా చూపిస్తే కానీ చూస్తారా సినిమాలు? ఎన్ని చూస్తారో చెప్పమానండి, మాట్లాడదాం. ఎందుకంటే సినిమాలో క్వాలిటీ ఉండట్లేదు. క్వాలిటీ ఉండకుండా సినిమా చూడమంటే ఎవరు చూస్తారు? నేను తీసిన సినిమా నేనే చూసుకోలేకుండా ఉంటే ఇంకా సినిమాకి చూడలేదు, రాలేదు, థియేటర్ ఇవ్వలేదు అని పిచ్చి మాటలు మాట్లాడితే మనం ఏం చెప్తున్నాం? అండ్ ఆల్సో మీరు అన్నట్టుగా మూవీస్లో క్వాలిటీ అంటున్నారు కదా. సో జనరలీ హీరో ఎలివేషన్స్ కానీ హీరో ఆ స్టార్డమ్ ఎక్కువ చూపించడము అండ్ కథకి ప్రాముఖ్యత కొంతవరకు తగ్గింది. ఎలివేషన్ షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎలివేషన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిట్ 3 మూవీ రిలీజ్ అయింది, దాంట్లో ఓకే స్టోరీ ఉంది కానీ నాని ఎలివేషన్ థింగ్ కానీ ఎక్కువ ఉంది. అంటే ఈ మధ్య ఎక్కువగా ఇలాంటి సినారియో చూస్తున్నాం కదా సార్. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే సినిమా అంటే కథ ఉండాలి. కథలతో ఉంటే ఏమవుతుందంటే స్టడీగా వెళ్తాయి సినిమాలు. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం అని తీసుకున్నాం సినిమా, దానికి కామెడీ ఎలివేషన్స్ ఉన్నాయి తప్ప ఈ యాక్షన్ ఎలివేషన్ లేదు. దానికి యాక్షన్ ఎలివేషన్ పెడితే కలికిలాగా అది 1,00,00,000 1,000 కోట్లు చేసేద్దాం. ఇప్పుడు ఆ సినిమా 50 కోట్లు అయింది, 300 కోట్లు చేసింది, దే ఆర్ హ్యాపీ. ఈ ఎలివేషన్ ఏమవుతుందంటే హీరోలోకి 3 ఏళ్ల తర్వాత వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలివేషన్ ప్రతి సీన్లోనే ఎలివేషన్ అంటే ప్రతిసారి విజిలేసి ప్రతిసారి కాగితాలు వేస్తానికి ఉంటుంది కదా. ఆ హీరోలు ఫ్యాన్స్ని రెచ్చగొడటానికి పనికి వస్తుంది తప్ప ఏముండదు. కొంచెం బాగుంటే ఆఫ్కోర్స్ ఆడతాయి సినిమాలు, లేకపోతే ఎంత ఎలివేషన్స్ చేసినా పోతాను అంటే. సో ఎలివేషన్ అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు, టెంపరీగా ఉండొచ్చు, ఇవాళ నడవచ్చు, రేపు ఇట్స్ నాట్ రైట్ నాకు తెలిసినంతవరకు. అండ్ మీకు తెలిసిన దాంట్లో సార్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు మూవీ డిస్ట్రిబ్యూషన్? డిస్ట్రిబ్యూటర్స్ ఎంత అసలు ఉంటే కదా, డిస్ట్రిబ్యూటర్ ఉంటే కదా హ్యాపీగా ఉండటానికి. ఇప్పుడు ఇక్కడ దిల్ రాజు గారు, సునీల్ నారంగ్, ఏషియన్, సురేష్, గీత, 4 ఉన్నారు. మిగిలిన వాళ్ళు పెద్దగా ఎవరు వస్తున్నారు పోతున్నారు అంతా. ఆంధ్రాలో కూడా వాళ్ళే ఉంటారు ఆల్మోస్ట్. సో ఎవరున్నారు డిస్ట్రిబ్యూటర్లు? ఎవరు లేరు. ఉన్నాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఈ 4 అయితే హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ దగ్గర థియేటర్లునే, వాళ్ళే ప్రొడ్యూసర్లు, వాళ్ళే డిస్ట్రిబ్యూటర్లు, వాళ్ళే ఎగ్జిబిటర్లు. సో దే ఆర్ హ్యాపీ. మిగిలిన వాళ్ళకి ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఈ 4 కాకుండా ఇంకో 4 ఉన్నారు. ఈ 8 మంది మధ్య థియేటర్లు కానీ సినిమాలు కానీ రన్ అవుతున్నాయి. వాళ్ళే డిస్ట్రిబ్యూషన్, ఈవెన్ మైత్రి వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్ పెట్టుకున్నారు. సో వీళ్ళే డిస్ట్రిబ్యూట్, సితారా వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్టున్నారు ఈ మధ్య. సో వీళ్ళే డిస్ట్రిబ్యూషన్ చేసేసుకుంటున్నారు. ఇంకా దే ఆర్ హ్యాపీ. ఓకే. అండ్ ఆల్సో సార్ వైజాగ్లో ఫిలిం ఛాంబర్ది ఒక ఇష్యూ జరిగింది కదా సార్, మన సురేష్ బాబు గారిది ఫిలిం కోసం మూవీస్ కోసం అని ల్యాండ్ అలొకేట్ చేస్తే ఆ ల్యాండ్లో ఇంకా ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరగలేదు, ఆ ల్యాండ్ అలానే పెట్టారు, ఆర్ వెంచర్ కూడా వేశారన్నట్టుగా కూడా కొన్ని న్యూస్ వచ్చింది దాని గురించి. నాకు తెలియదు అసలు, అది చూశాను. ఫిలిమ్స్ కోసం ఇచ్చింది, ఫిలిమ్స్కే వాడాలి, మరి వేసారేమో ఐడియా లేదు. అంటే మార్చుకుంటే చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వాలు వచ్చినప్పుడు మార్పులు చేసుకోవచ్చు, కమర్షియల్ చేసుకోవచ్చు. ఫిలింకి ఫిలిం స్టూడియో కట్టారు అప్పట్లో, నేను వెళ్ళి చూసా. స్టూడియో అయితే ఉంది, వెనక పక్క ఉంది, ముందు పక్క ఖాళీగానే పెట్టారు. ముందుది రియల్ ఎస్టేట్ చేశారా లేకపోతే టూరిస్ట్గా ఏమైనా చేశారా నాకు తెలియదు. మన ఆంధ్ర వెళ్ళేదే తక్కువ, మనకేం తెలుస్తుంది. అదే ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కువ శాతం షూటింగ్ అదంతా చుట్టుపక్కల మనకి ఇక్కడే జరుగుతుంది. బట్ అంటే ఆంధ్రాలో కూడా ఎక్కువగా లొకేషన్స్ యూజ్ చేసుకుంటున్నారు, కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది ఫిల్మ్స్ పరంగా డెవలప్మెంట్ ఏముంటుందండి, సినిమాకి డెవలప్మెంట్ అనేది ఏం లేదు. లొకేషన్ అంటే సినిమా చేస్తాం,
స్టూడియోలు ఫ్లోర్లు అనేది కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడు అందులో ఏఐ వచ్చిందంటే అసలు టోటల్గా స్టూడియో ఫ్లోరే ఉండదు ఇంకా. ఓకే. సో ఇవన్నీ పోయినాక ఏదో ఊరికి ఏది డెవలప్మెంట్ లేదు, వాళ్ళు కావలేదు, వీళ్ళు అవ్వలేదు అనేది బోగస్. ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్ ఉంది, ఏమన్నా ప్రివ్యూలకు తప్ప దేనికి పనికి వస్తుంది అది. ఇంతకుముందు దాని ల్యాబ్ లేకపోతే అసలు నడిచేది కాదు. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ మారిపోయింది టోటల్గా. అండ్ ఆల్సో మూవీస్ గురించి చాలా చేంజెస్ అవుతున్నాయి కదా సార్, టైం టు టైమ్. మీరు అన్నట్టుగా టెక్నాలజీ పరంగా చాలా చేంజెస్ అవుతున్నాయి, అండ్ స్టోరీస్ పరంగా కూడా లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా అన్ని కైండ్స్ ఆఫ్ స్టోరీస్ని కూడా జనాలు చూస్తున్నారు. ఎక్కువగా మనకు తమిళ్ కానీ మలయాళం మూవీస్ కూడా ఎక్కువగా చూస్తున్నారు. సో ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఏమైనా ఉంటుందంటారా? ఏముంటుంది, ఇప్పుడు యూనివర్సల్ అయిపోయింది సినిమా. సో మన సినిమాని వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ సినిమాలు మనం చూస్తున్నాం. సో వాళ్ళ సినిమాలు చూసి మనం బాగున్నాయి అనుకుంటున్నాం. మీరు ఇందాకే చెప్పారు కదా, హిందీ వాళ్ళంతా మనమే గొప్పవాళ్ళం అనుకుంటున్నారని. అట్లే మనం మలయాళం వాళ్ళు గొప్పవాళ్ళని మనం అనుకుంటున్నాం, హిందీ వాళ్ళు మనం గొప్పవాళ్ళం అనుకుంటున్నారు. మొన్నటిదాకా మనం హిందీ వాళ్ళు గొప్పవాళ్ళు అనుకున్నాం కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.